నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. మేము వచ్చాక జగన్మోహన్ రెడ్డి గతంలో విద్యా వ్యవస్థను నాశనం చేశాడు. మేము వచ్చాక నాణ్యమైన విద్య ఇస్తున్నాం, నాణ్యమైన బ్యాగులు, నాణ్యమైన పుస్తకాలు అని చెప్పి ఇస్తున్నాం అని చెప్పి నారా లోకేష్ గారు అన్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గతంలో విద్యా వ్యవస్థను నాశనం చేశాడు అంటారా? ఇప్పుడు విద్యా వ్యవస్థ ఎలా ఉంది, అప్పట్లో ఎలా ఉంది, ఇప్పట్లో ఎలా ఉంది? ఇప్పుడు పాడుబడిన స్కూళ్ళన్నీ బాగు చేయించిన ఘనత, ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చిన ఘనత, తర్వాత వచ్చేసి కేంద్రీయ విశ్వవిద్యాలయం తీసుకొచ్చిన ఘనత, మెడికల్ హాస్పిటల్ తీసుకొచ్చిన ఘనత, అవన్నీ తీసుకొచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు లోకేష్ గారు వచ్చి ఏం తీసుకొచ్చారు, ఏం చేయించారు? ఇదిగో పలానా ఈ స్కూల్ ఇది బాగు చేయించాడు అని చెప్పేసి ఒకటి మీరు చూపించండి. చెప్పడం వేరు, చూపించారు, రుజువు ఉండాలి కదా. చూపించండి ఎక్కడన్నా. అంటున్నారుగా మేము ఇచ్చే పుస్తకాల్లో మా బొమ్మ వేసుకోవట్లేదు, జగన్మోహన్ రెడ్డి తన బొమ్మ వేసుకుని ఇచ్చేవాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా కానీ ఒక పర్పస్ మీద మంచితనమైన విద్య బాగుండాలా, ఆరోగ్యం బాగుండాలా, ఆరోగ్యశ్రీ అన్నిట్లో కలిపి ఆరోగ్యశ్రీ ఎక్కువ పెట్టాడా, ప్రతి స్కూలు కార్పొరేట్ స్కూల్ టైప్లో చేశాడా, విశ్వవిద్యాలయాలు వచ్చినాయా, తర్వాత వచ్చేసి మెడికల్ కాలేజెస్ వచ్చాయా, ఫిషింగ్ హార్బర్లు వచ్చినాయా, అన్నీ వచ్చినాయా? ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు ఒకటి చెప్పండి. కానీ మీరు ఎలా అన్నారు, కూటమి నాయకులు కూటమి కొన్ని పత్రికలు అంటున్నాయి జగన్మోహన్ రెడ్డి భయపడి పార్టీ ఆఫీస్ని మూసేసి బెంగళూరులో దాక్కుంటున్నాడు, క్యాడర్ని వదిలేశాడని చెప్పి మాట్లాడుతుంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి భయపడ్డారంటారా వీళ్ళకి? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక మగాళ్ళలాగా ఇక్కడే ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాడు. 2019లో వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 3 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఇల్లు ఎక్కడా కానరాల. ఎలక్షన్కు ముందు వచ్చి కానొచ్చారు. ఎవరు భయపడ్డారో, ఎవరు ధైర్యంగా ఉన్నారో ప్రజలకు తెలుసు. అర్థమైందా? వాళ్ళు ఏదో చెప్తారు, ఏదో వేయాల బాణాలు, చెడుగా చెప్పాలని చెప్పి చెబుతారు. 3 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ 2 సంవత్సరాల తర్వాత ఉంది, వచ్చి ప్రజలు అని చెప్పేసి తిరిగారే కానీ జగన్మోహన్ రెడ్డి అధికారం పోయిన తర్వాత డే 1 రోజు నుంచి ఆంధ్రాలోనే ఉన్నాడు. అర్థమైందా? వేరే హైదరాబాదో లేకపోతే బెంగళూరు లేకపోతే అమెరికానో ఏం వెళ్ళాల. వారానికి 2 రోజులు వెళ్తున్నాడు, వస్తున్నాడు, కానీ అక్కడేం ఫ్యామిలీ అక్కడేం పెట్టలేదు కదా. మరి చంద్రబాబు నాయుడు ఇప్పుడు బయటికి వెళ్తున్నాడు అంటే భయపడి వెళ్ళినట్టేనా బయటికి? ఏదో వేరే ఊరు వెళ్ళినా కానీ అది భయపడి వెళ్ళినట్టేనా? ఇప్పుడు కూటమి ప్రభుత్వం నడుస్తుంది, దాంట్లో కొన్ని వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద గట్ట కేసులు పెడుతున్నారు కన్నా. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి ఇన్ కేస్ సీఎంగా మళ్ళా వస్తే ప్లస్ మొన్నట్లాగే పాలిస్తారు, లేకపోతే వేరియేషన్ ఏమైనా ఉండబోతుందా? 2.0 అని చెప్పి మాట్లాడుతున్నారు. కంపల్సరీగా ఉంటుందండి, ఉండాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీ చూడలేదు. ఎలిజిబుల్ అయిన ప్రతి వ్యక్తికి ప్రతి పథకం అందించిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు ఏం చెబుతున్నారు ఇలా ప్రెస్ మీట్లో? ఇవాళ డైరెక్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏ పని చేయొద్దు, ఏ పథకం ఇవ్వద్దు అని డైరెక్ట్గా ప్రెస్లో చెబుతున్నాడు. మా నాయకుడు అట్లేం చెప్పాలా. నాయకుల లక్షణం ఏంటంటే ఎలిజిబుల్ ఉన్న ప్రతి వ్యక్తికి ప్రతి పథకం పోవాలా, ప్రతిదీ ఒకటి చేయాలా అనేదే నాయకుల లక్షణం. అది మా జగన్మోహన్ రెడ్డి కాడ 100కి 100% నాయకుల లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలా, ఎలిజిబుల్ ఉన్న వ్యక్తికి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలా, ప్రతి ఒక్కరికి పథకం ఇవ్వాలా అని చెప్పాడు. అది నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అంటారు క్యాడర్ విషయంలో? క్యాడర్ జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండే విషయంలోనే జగన్మోహన్ రెడ్డి క్యాడరు 1% కూడా తగ్గలేదండి. ఇంకా ఒక స్టెప్ బై స్టెప్ పెరుగుతా పోయిందే కానీ ఒక 1% కూడా జగన్మోహన్ రెడ్డి క్యాడర్ ఎక్కడా తగ్గదు. పోయేవాళ్ళు పోతానే ఉంటారు, ఆయన క్యాడర్ ఏం తగ్గదు. నాయకులు వస్తుంటారు, పోతుంటారు. జగన్మోహన్ రెడ్డి అనే క్యారెక్టర్ ఇక్కడికి పోదు, ఒక స్టెప్ బై స్టెప్ పెరిగేదే కానీ తగ్గేది ఏం ఉండదు.